హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివరాజ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఐక్యూ అకాడమీ. ఫ్రెండ్స్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ లేదా జంబుల్ వర్డ్స్ అనేటువంటి టాపిక్ నుండి ఒకటి లేదా రెండు ప్రశ్నలు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ ఎలాగొస్తాయంటే కొన్ని పదాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ పదాలు అక్కడొకటి జంబుల్డ్గా అంటే అర్థవంతం లేని విధంగా ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీ, ఐ, ఫీలింగ్, వెరీ, యామ్, టుడే. దీన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే ఎట్లా కన్వర్ట్ చేస్తాం మనం? సంతోషం, నేను, ఉన్నా, చాలా, ఈరోజు. ఇలా మాట్లాడితే ఎవరికి అర్థం అవ్వదు. ఆ సెంటెన్స్ అనేది అర్థవంతంగా లేదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా జంబుల్డ్ వర్డ్స్ ఇచ్చి మనకు దాన్ని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మార్చమని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మార్చాలంటే మనకు ఏ సెంటెన్స్ అయినా సరే ముందుగా ఒక సబ్జెక్ట్తో మొదలవుతుంది. సబ్జెక్ట్ అంటే ఆ పని ఎవరి గురించి చెబుతుందో, ఆ పని ఎవరి వల్ల జరుగుతుందో చెప్పేదే సబ్జెక్ట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, ఈ పదాలలో హ్యాపీ అనేది సబ్జెక్టా? కాదు. ఐ అనేది నేను ఫీలింగ్, నేను ఫీల్ అవుతున్నాను అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఐ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే మనం సెంటెన్స్ ఐతో మొదలవుతుంది. నేను ఏంటి? నేను ఏదైనా చేస్తేనే కదా దీని గురించి మాట్లాడేది. ఐ ఫీలింగ్, నేను ఫీల్ అవుతున్నాను. ఐ ఫీలింగ్ అంటే బాగుంటుందా? బాగుండదు. ఇది ఈ సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ యామ్ అనేటటువంటి ఇంకో వర్డ్ కూడా ఉంది కాబట్టి ఐ యామ్ ఫీలింగ్, నేను ఫీల్ అవుతున్నాను. ఐ యామ్ ఫీలింగ్, ఐ వచ్చింది, యామ్ వచ్చింది, ఫీలింగ్ ఉంది. మిగిలిపోయిన మనకు మూడు పదాలు ఏంటి? వెరీ, టుడే, హ్యాపీ. ఐఎమ్ ఫీలింగ్ టుడే అంటే అది అర్థవంతంగా ఉండదు. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అనేది నేను సంతోషంగా ఉన్నానని చెప్తుంది. వెరీ హ్యాపీ అనేది కూడా ఇంకా అర్థవంతంగా ఉంటుంది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనేది ఇక్కడ అర్థవంతంగా ఉంటుంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఇక్కడ అన్ని పదాలు వచ్చాయి, టుడే ఒకటి మిగిలిపోయింది. ఈ టుడేని మనం చివర్లో రాయకూడదు. ఎందుకంటే టైం యొక్క ప్రాధాన్యతను ఎప్పుడే కానీ మనం సెంటెన్స్ ముందు వాడడం జరుగుతుంది కాబట్టి టుడే అనేది సబ్జెక్ట్ కంటే ముందే ఉపయోగించడం జరుగుతుంది. టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అనేది అర్థవంతంగా ఉంటుంది కాబట్టి మనం టుడేని ముందే రాయాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకోండి. యాన్ ప్లేస్ మ్యూజిక్ ఇంపార్టెంట్ హ్యాస్ అవర్ లివ్స్ ఇన్. మనకున్న రూల్ ప్రకారం ముందుగా ఏం కనిపెట్టాలి? మనం సబ్జెక్ట్ని కనిపెట్టాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? యాన్ ప్లేస్ మ్యూజిక్. మ్యూజిక్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ అని క్లియర్గా అర్థమవుతుంది. మ్యూజిక్ తర్వాత ఏం రావాలి? వర్బ్ రావాలి. వర్బ్ ఏముంది ఇక్కడ? యాన్ ప్లేస్ ఏదైనా ఒక పని జరగడం. ఇంపార్టెంట్ హ్యాజ్ అంటే కలిగి ఉండడం అని అర్థం. ఇక్కడ హ్యాజ్ అనేది వర్బ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మ్యూజిక్ హ్యాజ్, మ్యూజిక్ ఏం కలిగి ఉంది? ఇంతకీ మ్యూజిక్ కలిగి ఉంది అని మనకు వచ్చింది. మ్యూజిక్ ఏం కలిగి ఉంది? అవర్ లివ్స్, మన జీవితంలో కలిగి ఉంది. ఇది రాదు మీనింగ్. ఇంపార్టెంట్, ఒక ముఖ్యమైన అనేది ఒక క్లియర్గా అర్థమవుతుంది. ఇంపార్టెంట్ ప్లేస్, మ్యూజిక్కి ఇంపార్టెంట్ ప్లేస్ ఉందనేది మనం గమనించవచ్చు. ఇక్కడ మ్యూజిక్ హ్యాజ్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఐ అనేది వొవెల్ సౌండ్ కాబట్టి దీని ముందు మనం యాన్ అనేటటువంటిది కూడా ఉపయోగించుకోవచ్చు. మ్యూజిక్ హ్యాజ్ యాన్ ఇంపార్టెంట్ ప్లేస్. మ్యూజిక్ ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఎక్కడ కలిగి ఉంది? అవర్ లివ్స్, మన జీవితాలు, మన జీవితంలో అంటే ఇన్ అనేది కూడా వాడాలి కాబట్టి ఇన్ని మనం ముందే ఉపయోగిస్తాం. ఇన్ అవర్ లైవ్స్. ఇప్పుడు చూడండి, మనకు ప్రతి పదం వచ్చింది. ఆ పదాలన్నింటిని కూడా సరైన క్రమంలో అమర్చితే మనకు సరైన సెంటెన్స్ కూడా వచ్చింది కాబట్టి ఇదే సరైన సెంటెన్స్ అవుతుంది. మ్యూజిక్ హ్యాజ్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ అవర్ లైవ్స్. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. గోవా లివ్డ్ ఇన్ డ్రెమ్ట్ దట్ ఇక్కడ రెండు సబ్జెక్టులు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక దాన్ని ఉపయోగిద్దాం. నేనేంటి, ఏం చేశాను? డ్రెమ్ట్, కలగన్నాను. ఇది ఒక వర్బ్ అవుతుంది కదా.
లివ్డ్ ఇన్ అని ఉంది ఇక్కడ. లివ్డ్ ఇన్ అంటే ఇక్కడ ప్రిపోజిషన్ కూడా వచ్చింది కాబట్టి ఓన్లీ వబ్ ఇక్కడే ఉంది కాబట్టి ఈ వబ్ని ఉపయోగిద్దాం. ఐ డ్రీమ్డ్, నేను కలగన్నాను, నేను కలగన్నాను అంటారు. ఏం కలగన్నాము? దట్. ఐ డ్రీమ్డ్ దట్. ఏం కలగన్నాను? లివ్డ్ ఇన్ గోవా. దట్ ఐ కూడా ఉంది ఇక్కడ. దట్ ఐ లివ్డ్ ఇన్ గోవా. కాబట్టి ఇదొక అర్థవంతమైన సెంటెన్స్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, యాపిల్, బేబీ, గేవ్, ద, హర్. గేవ్ అనేది ఉంది ఇక్కడ, వర్బ్ ఉంది, మదర్ ఉంది, అదేవిధంగా బేబీ ఉంది. మదర్ బేబీకి ఏదో ఇస్తున్నట్టు మనకు ఇక్కడ ఒక హింట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ముందుగా మనం మదర్ రాసుకుందాం. మదర్ అంటే ఆ బేబీ యొక్క తల్లియే కాబట్టి మనం దానేటటువంటి ఆర్టికల్ని కూడా ఉపయోగించవచ్చు. ద మదర్, ఎందుకంటే ఆ బేబీ యొక్క తల్లి గురించి స్పష్టంగా చెప్తుంది కాబట్టి ద మదర్. ద మదర్. నెక్స్ట్ ఏం రాయాలి? సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రాయాలి. కాబట్టి గేవ్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? బేబీ. హర్ బేబీ, ఆమె యొక్క బేబీ కాబట్టి హర్ బేబీ. ద మదర్ గేవ్ హర్ బేబీ. చూడండి, ద మదర్ గేవ్ హర్ బేబీ. ఆమె తన తల్లి తన పాపకి ఇచ్చింది. ఏమిచ్చింది? యాపిల్. యాపిల్ అని ఒకటి ఉంది ఇక్కడ, రెడ్ ఏ కూడా ఉంది కాబట్టి రెడ్ యాపిల్ అనేది మనకు అర్థవంతంగా అవుతుంది. కాబట్టి ద మదర్ గేవ్ హర్ బేబీ ఏ రెడ్ యాపిల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక అర్థవంతమైన సెంటెన్స్ ఉంది. ముందుగా గుర్తుంచుకోవాల్సింది, మనం ఎలా క్వశ్చన్ ఇచ్చినా సరే ముందుగా సబ్జెక్ట్ని గుర్తించాలి. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ని గుర్తించాలి. ఆ వర్బ్ ఎక్కడ జరుగుతుంది కార్యం అనేది దాన్ని కనిపెట్టాలి. దాని తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ రాయాలి. అలాగే ఇక్కడ ఇంకొక సెంటెన్స్ ఇచ్చాడు చూడండి, వితౌట్, యూజ్డ్, బీ, షుడ్, ఇలా కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. ఇందులో సబ్జెక్ట్ ఏదో కనిపెట్టాలంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రాపర్లీ, వేస్టింగ్, యూజ్డ్, సంథింగ్. ఇక్కడ వాటర్ అనేది సబ్జెక్ట్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మన రూల్ ప్రకారం ముందుగా సబ్జెక్ట్ రాసుకోవాలి. వాటర్. వాటర్ రాసుకున్న తర్వాత దీని తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. హెల్పింగ్ వర్బ్ ఎక్కడుంది? ఇక్కడ షుడ్. షుడ్, షుడ్ నాట్, కెన్, కెన్ నాట్, హ్యావ్ టు, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్సే కాబట్టి ఇక్కడ షుడ్ యూజ్ చేస్తాం. వాటర్ షుడ్. షుడ్ తర్వాత మెయిన్ వర్బ్ చూసుకోవాలి. మెయిన్ వర్బ్ ఏముంది ఇక్కడ? బీ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, యూజ్డ్ కూడా వర్బ్ అవుతుంది. సో వాటర్ షుడ్ బి యూజ్డ్. వాటర్ షుడ్ బి యూజ్డ్. వాటర్ ఇలా తప్పనిసరిగా వాడాలి. ఎలా? ప్రాపర్లీ, సరిగ్గా వాడాలి. వాటర్ సరిగ్గా వినియోగించాలి. ప్రాపర్లీ. ఇప్పుడు చూసిన మిగిలిపోయిన వర్డ్స్ ఏమున్నాయి మనకి? ప్రాపర్లీ వచ్చింది, వాటర్, షుడ్, యూజ్డ్, బీ, ఇక్కడ అన్నీ వచ్చాయి. ఇక్కడ ఏమొచ్చాయి? వితౌట్ ఉంది, వేస్టింగ్ ఉంది. వితౌట్ వేస్టింగ్, వితౌట్ వేస్ట్ చేయకుండా మనం వాటర్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది అర్థవంతంగా ఉంది కాబట్టి మనం వితౌట్ వేస్టింగ్ అని రాయొచ్చు. కొంచెం మనం ఆలోచించాలి, సెంటెన్స్ ఎక్కడ ఫామ్ అవుతుంది, సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తే ఒక అర్థవంతంగా ఉంటుంది అనేది కొంచెం ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలాగే 6th ఎగ్జాంపుల్ చూసుకోండి ఒకసారి. కెనాట్, వితౌట్, వాటర్, సర్వైవ్, వి. ఇక్కడ కూడా వాటర్ అనేది సబ్జెక్ట్గా ఉంది. సో వాటర్. వాటర్ అనే దానికంటే ఇక్కడ చూసుకోండి వి అనేది కూడా ఉంది కదా, వి అనేది. ఓకే, వి అనేది కూడా సబ్జెక్టే అవుతుంది, ఎందుకంటే చివరిలో యూజ్ చేయలేము వాటర్ కాబట్టి మనం వి అనేది సబ్జెక్ట్గా తీసుకుందాం. వి తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏముంది? కెన్, కెనాట్, వి కెనాట్. మెయిన్ వర్బ్ ఏముంది? సర్వైవ్, సర్వైవ్. ఓకే, వి కెనాట్ సర్వైవ్. మనము లేదా మేము మనుగడ సాగించలేం. ఎందుకు మనుగడ సాగించలేం? వి కెనాట్ సర్వైవ్ వితౌట్ వాటర్. వితౌట్ వాటర్, ఇప్పుడు నీరు లేకుండా మనం మనుగడ సాగించలేము కాబట్టి వితౌట్ వాటర్ అని రాయొచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోండి.
యూ డూ లైక్ ఐస్ క్రీమ్. యూ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ముందుగా మనం సబ్జెక్ట్ రాసుకుందాం. యూ తర్వాత వర్బ్ ఏముంది? లైక్, ఇష్టపడడం. ఇష్టపడడం కూడా ఒక పనే కదా, అది కూడా ఒక వర్బ్ అవుతుంది కాబట్టి లైక్, యూ లైక్. ఓకే, ఐస్ క్రీమ్, యూ లైక్ ఐస్ క్రీమ్. సో మనకు డూ మిగిలిపోయింది ఇక్కడ. డూ మిగిలిపోయిందంటే యూ లైక్ ఐస్ క్రీమ్ డూ అంటే అది అర్థవంతంగా ఉండదు. కానీ మనం దీన్ని ముందు యూజ్ చేస్తే అదొక క్వశ్చన్ అవుతుంది. డూ యూ లైక్ ఐస్ క్రీమ్, నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా, నువ్వు ఐస్ క్రీమ్ ఇష్టపడతావా అనే సెంటెన్స్ వస్తుంది. అదేవిధంగా 8th ఎగ్జాంపుల్ చూసుకోండి. రిక్వెస్టెడ్ రాము యాజ్ ఎర్లీ యాజ్ టు కమ్ మీ పాసిబుల్. ఇక్కడ సబ్జెక్ట్ చూసుకుంటే రాము అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఒక నౌన్ ఉంది కాబట్టి అదే సబ్జెక్ట్ అవుతుంది. రాము హెల్పింగ్ వర్బ్ ఉందో చూడండి ఒకసారి. రిక్వెస్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ టు కమ్, నో హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ ఉంది రిక్వెస్టెడ్. రాము రిక్వెస్టెడ్, రాము రిక్వెస్ట్ చేశాడు, విజ్ఞప్తి చేశాడు. ఎవరిని రిక్వెస్ట్ చేశాడు? మీ, నన్ను రిక్వెస్ట్ చేశాడు. రాము రిక్వెస్టెడ్ మీ. ఏమని రిక్వెస్ట్ చేశాడు? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు కమ్, రమ్మని. ఓకే, రాము రిక్వెస్టెడ్ మీ టు కమ్, రమ్మని రిక్వెస్ట్ చేశాడు. ఇంకా మనకు 2 వర్డ్స్ మిగిలిపోయాయి. యాజ్ ఎర్లీ యాజ్, పాసిబుల్ అనేది ఈ 2 వర్డ్స్ మిగిలిపోయాయి కాబట్టి 2 వర్డ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా రమ్మని నన్ను రిక్వెస్ట్ చేశాడు. ఓకే, అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ చూసుకోండి. ప్లేయింగ్ ద ఆర్ ఫుట్బాల్ కిడ్స్ ఫీల్డ్ అని ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ సబ్జెక్ట్ మన కిడ్స్ ఏదో ఆడుతున్నారు, సంథింగ్ ఫుట్బాల్ ఆడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది మనకి. అందుకే ముందు సబ్జెక్ట్ ఏమవుతుంది? కిడ్స్. ఓకే, కిడ్స్ ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఆర్ యూజ్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఆర్ యూజ్ చేస్తాం. తర్వాత వర్బ్ ఏముంది? ప్లేయింగ్, ఆడుకోవడం కూడా వర్బే కదా, ఒక పనే కదా అది కూడా. కాబట్టి కిడ్స్ ఆర్ ప్లేయింగ్, పిల్లలు ఆడుకుంటున్నారు. ఏం ఆడుతున్నారు? ఫుట్బాల్. కిడ్స్ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇక్కడ మనకు ఇంకా 3 మిగిలిపోయాయి, ఫీల్డ్, ఇన్, ఫీల్డ్ అని. అయితే వాళ్ళు మైదానంలో ఆడుకుంటున్నారు లేదో గ్రౌండ్లో ఆడుకుంటున్నారు అనే దాన్ని ఇట్లా అంటాం. ఫీల్డ్ వచ్చింది, ఇన్ వచ్చింది. ఇప్పుడు దా ఎక్కడ యూజ్ చేయాలి? కిడ్స్ ముందు దాన్ని యూజ్ చేయాలి, ఎందుకంటే అది మన పర్టికులర్గా తెలిసి ఉంది కాబట్టి దాని ముందు కూడా మనం దానేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. నౌన్కి ముందు మాత్రమే ఉపయోగిస్తాం, ఏ అండ్ ద. ఓకే, అందుకే నౌన్కి ముందు మనం దానేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాం.